అందరికీ నమస్కారమండి. తెలుగు కథల సంపుటికి స్వాగతం. నా పేరు శ్వేత. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ చావులోనో బ్రతుకులోనో మనిషి కోరుకునేది ప్రేమ, గౌరవం. ఈ రెండే. కానీ అలాంటి గొప్ప ప్రేమ, గౌరవాలను దక్కించుకునేది కొంతమందే. ఈ కథలో భాగ్యమ్మ కూడా 80 ఏళ్ళు బతికింది. కుటుంబాన్ని విస్తరించింది. అందరికీ మూల కేంద్రంగా బాసిల్లింది. ఇప్పుడు 10 రోజులుగా అంతిమ గడియల్లో కొట్టుమిట్టాడుతోంది భాగ్యమ్మ. కళ్ళు తెరిచి చూడకపోయినా ఆమెకు తన చుట్టూ జరుగుతున్న అంతర్నాటకం తెలుస్తూనే ఉంది. అదేంటంటే భాగ్యమ్మకు నిస్సత్తువగా, నీరసంగా ఉంది. లేచి 2 అడుగులు వేసే ఓపిక కూడా లేదు. శరీరమంతా 1000 సుత్తులతో మోదుతున్నట్లుగా ఉంది. ప్రాణం పోవటానికి కూడా ఇంత కష్టంగా ఉంటుందా? పుట్టినప్పుడు కూడా ఉంటుందట ఇంత కష్టం. కానీ పుట్టాక మరుపు ఉంటుంది. మరణం కూడా మనిషికి బాధ లేకుండా ఒక కట్ ఆఫ్ డేటుతో జరిగితే బావుండు. ఆలోచించే శక్తి కూడా లేక కళ్ళు మూసుకొని ఒత్తిగిల్లింది భాగ్యమ్మ. అయినా మనసు ఊరుకుంటుందా? జీవితపు మలిదశలో గతం పేజీలను వద్దన్నా తిరిగేస్తూనే ఉంటుంది. అమ్మ పోయిన ఏడాదిలోపే మరో పెళ్లి చేసుకొని పిన్నిని ఇంటికి తీసుకొచ్చిన నాన్న ఆమె నోటికి కట్టుబడిపోయాడు. తను అవన్నీ భరించింది. ఆ బాధలు దాటుకుని వచ్చి తనకంటే వయసులో 10 ఏళ్ళు పెద్దవాడైన హనుమంతయ్యని పెళ్లి చేసుకుంది. అప్పటినుంచి పెనం మీది నుంచి పొయ్యిలోకి పడినట్లయింది ఆమె జీవితం. ఉమ్మడి కుటుంబంలో పెద్ద కోడలిగా అలవాటు లేని బండ చాకిరీ చేసింది భాగ్యమ్మ. బాధ్యతల్ని బరువు అనుకోకుండా మోసింది. పెళ్లి కాగానే మాయమైపోయిన పుట్టింటిని మరచిపోయేందుకు విఫల ప్రయత్నం చేసింది. అత్తింట్లో భర్తతో సహా ఎవరి ప్రేమ దొరక్కపోయినా వ్యసనపరుడైన భర్త, స్వార్థపరులైన ఆడపడుచులు, గయ్యాలి అత్తగారు పెట్టే ఆగడాల్ని తన కన్న పిల్లల కోసం భరించుకుంటూ వచ్చింది. వాళ్ళని పెంచి పెద్ద చేసింది. వాళ్ళకి పెళ్ళిళ్ళు కూడా చేసి నిట్టూర్చింది. తాగి తాగి పక్షవాతం వచ్చి మంచాన పడిన భర్తకు సేవలు చేసి ఒడ్డున పడేసింది. తన కోటి కలల్ని చిదిమేసి జీవితమంటేనే భయపెట్టిన ఏకైక వ్యక్తి భర్త అన్న పేరుతో తన జీవితాన్ని గాలానికి గుచ్చిన చేపలాగా తయారు చేశాడు. అతను చనిపోయినప్పుడు మాత్రం పట్టరాని ఆనందం కలిగింది ఆవిడకు. కానీ దాన్ని ప్రకటించే స్వేచ్ఛా పంజరానికి తలుపుల్లేవు. 80 ఏళ్లుగా యంత్రంలా పనిచేస్తున్న తన శరీరం ఇప్పుడు అలసిపోయింది. విశ్రాంతి కావాలని హృదయం ఘోషిస్తోంది. ఈ శిథిల శరీరాన్ని వీడిపోయేందుకు ఆత్మ అలజడి సృష్టిస్తోంది. శిథిలమైన ఆలయంలో కొడిగడుతున్న దీపం ఎంత వెలుగును ప్రసరించగలదు మరి? కళ్ళు తెరిపిల్లు పడటం లేదు. ఏదో ఫెవికాల్తో అంటించినట్లు అతుక్కుపోయాయి. శరీరం ఎగశ్వాసతో ఎగిరెగిరి పడుతోంది. అమ్మా అంటూ వస్తూనే తల్లి మీద పడి బావురుమంది కూతురు సరళ. పెద్దమ్మాయి వచ్చినట్లుంది. పిచ్చి తల్లి ఎంతలా ఏడుస్తోంది. అమ్మా, నేను సరళని. గుర్తుపట్టావా అమ్మా అంటూ ఎండు పుల్లల్లాంటి అమ్మ చేతుల్ని నిమురుతూ కళ్ళ నీళ్లు పెట్టుకుంటుంది సరళ. తనకి అన్నీ వినిపిస్తూనే ఉన్నాయి. ఆమెకి అన్నీ తెలుస్తూనే ఉన్నాయి. కానీ కళ్ళు తెరవటం గాని మాట్లాడడం గాని చేయలేకపోతుంది. అంటూ మూలిగింది నీరసంగా భాగ్యమ్మ. తమ్ముడు, అమ్మ స్పృహలోనే ఉందిరా. అమ్మా, భయపడకు, నీకేం కాలేదు, మేమందరం ఇక్కడే ఉన్నాం అంటూ ఏడుస్తూనే తనని అనునయిస్తోంది సరళ. సరళ నా పెద్ద కూతురే కాదు, తనకి తల్లి కూడాను. చిన్నప్పుడే పోయిన అమ్మను మరిపించింది నా పెద్ద కూతురు సరళ. తన వెనక పుట్టిన పిల్లల పురుళ్లలో 10 ఏళ్ల సరళ తనను ఎంతో కనిపెట్టుకొని ఉండేది. తను నొప్పులు పడుతూ ఉంటే భయంగానే ఉంటూ తనను ఎంతలా ఓదార్చేదని. వచ్చే జన్మలోనైనా నా పెద్ద కూతురు సరళని నాకు అమ్మని చెయ్యి దేవుడా అంటూ భాగ్యమ్మ కను కొసల నుంచి బొట్లు బొట్లుగా కన్నీరు జారింది. వచ్చారా వదినా? అత్తయ్యకి ఏమైందసలు? నా గుండె ఆగిపోతుంది అంటూ కోడలు దివ్య
రాగానే శోకాలు పెడుతుంటే అక్కడి వాతావరణమే మారిపోయింది. ఊరుకో దివ్య, అమ్మకి ఏమీ కాదు, ఏడవకు అంటూ సరళ తన దుఃఖాన్ని దిగమింగుకొని మరదల్ని ఓదార్చే ప్రయత్నం చేసింది. మొన్ననే గారెలు చేయించి పంపించాను. అత్తయ్య ఉందనే ఏలూరు నుండి చీటికి మాటికి పరిగెత్తుకుంటూ వస్తున్నాను. ఇక నేను ఎవరి కోసం రావాలి, ఎవరి దగ్గరికి రావాలి అంటూ దివ్య గొంతు పెంచింది. అక్కడ ఉన్నవారందరూ కోడలికి అత్తగారి పట్ల ఉన్న ప్రేమను, ఆరాధన భావంతో చూస్తున్నారు. భాగ్యమ్మకి నవ్వొచ్చింది. దివ్య పేదింటి పిల్ల అని, కష్టసుఖాలు అర్థం చేసుకుంటుందని కొడుక్కి నచ్చజెప్పి మరీ పెళ్లి చేసింది. అమాయకంగా 3 అంటే 3 మాత్రమే చౌకరకం చీరలతో ఇంటి కోడలుగా అడుగుపెట్టిన కోడలు దివ్య ఇప్పుడు ఎలా మారిపోయిందనే దానికి కాలమే సాక్ష్యం. భర్త నరసింహం బిజినెస్ వృద్ధి చెందగానే దివ్యకు కళ్ళు బైర్లు కమ్మాయి. నరసింహాన్ని అన్ని అవినీతి పనులకు పురిగొల్పుతూ బ్లాక్ మనీ సుట్కేసులన్నీ పుట్టింటికి సరఫరా చేయటంలో బిజీగా మారిపోయింది కోడలు దివ్య. ఇప్పుడు దివ్య ప్రపంచమంతా బ్యూటీ పార్లర్లు, పబ్బులు, పెద్ద పెద్ద ధనవంతుల ఇల్లులు, ఆ ధనవంతుల గురించే కబుర్లు, వాళ్లతోనే స్నేహాలు. భాగ్యమ్మకు అంతా మత్తు మత్తుగా అనిపిస్తోంది. ఏదో గట్టి గొంతు వినిపిస్తోంది. ఉలిక్కి పడింది భాగ్యమ్మ. పల్లవి వచ్చినట్లుంది. మళ్ళీ వాతావరణంలో శోకాలు. తను బతుకుండగానే పోయినట్టుగా ఏంటి ఈ శోకాలు? ఈ పరిస్థితుల్లో కూడా తనకు చిరాగ్గా, అసహ్యంగా అనిపిస్తోంది. తనను ప్రశాంతంగా చావనివ్వరా? అంతా తనని వదిలేసి వెళ్ళిపోతే బాగుండు అనిపిస్తోంది. చేతివేలి దగ్గర చీమలు పాకుతున్నట్లుగా స్పర్శ. తన చిన్న కూతురు పల్లవి తన చేతికున్న ఉంగరాన్ని తీస్తుంది మెల్లగా. ఉంగరాన్ని తీసి తన చేతికి మెల్లిగా తగిలించుకుంటుంది చిన్న కూతురు పల్లవి. దివ్య మొహం అప్పుడు చూడాలనిపించింది. కానీ చూడలేకపోవటమే బాగుందిలే అనుకుంది. అమ్మా, నాకు జడబిల్ల ఇస్తానన్నావే, ఇప్పుడు ఇవ్వకుండానే వెళ్ళిపోతున్నావా అమ్మా? వెండి పౌడర్ డబ్బా ఏం చేశావే అంటూ పల్లవి రాగాల్లో తల్లి మీద ప్రేమ కన్నా తల్లి బంగారు, వెండి వస్తువుల గురించిన తాపత్రయమే ఎక్కువ కనిపిస్తోంది. పల్లవి అలా ఏడుస్తూ ఉంటే దివ్యకి తన లాకర్లోకి చేరిన జడబిల్ల, వెండి పౌడర్ డబ్బా తన కళ్ళ ముందు కదలాడి మెల్లగా అక్కడ్నుంచి జారుకుంది. అత్తగారి వేలికి బిగిసికిపోయిన ఇంకో ఉంగరం గురించే ఆవిడ బాధంతా ఇప్పుడు. అంబులెన్స్ వచ్చింది. తనను ఒక శవంలాగా ఎత్తి అందరూ పట్టుకొని అంబులెన్స్ లోపల పడుకోబెట్టారు. అందరూ ఏవేవో మాట్లాడుకుంటున్నారు. కలగాపులగంగా వినిపిస్తున్నాయి అందరి గొంతులు. ఇప్పుడు మాత్రం ఎవరిది ఏ గొంతో పోల్చుకోవటం చాలా కష్టంగా అనిపిస్తుంది భాగ్యమ్మకి. జారిపోతున్న మెదడుతో మనస్సు పోరాటం చేస్తున్నా నిలబడటం లేదు. హాస్పిటల్లో ఈ బిల్లులన్నింటికీ మన దగ్గర డబ్బేనా అంటూ దివ్య గొంతు అడుగుతోంది. అవును, అది అమ్మదే కదా. వైద్యానికి, అంత్యక్రియలకు వాడాల్సిందంతా వాడి మిగిలింది నన్ను, తమ్ముణ్ణి తీసుకోమ్మని చెప్పింది అమ్మ అంటూ నరసింహం గొంతు గరగరలాడింది. పెళ్ళానికి జడుస్తాడు గాని అమ్మ మీద ప్రేముంది పిచ్చి సన్యాసికి అంటూ భాగ్యమ్మ కొడుకుని మనసులోనే సమర్థించుకుంది. ఇప్పుడు ఈవిడను హాస్పిటల్కి తీసుకెళ్తే మనం ఆస్తులు అమ్ముకోవాల్సిందే అంటూ దివ్య గొంతు నిండా కరడుగట్టిన స్వార్థం, కోపం కలగలిసి వినిపిస్తోంది. దివ్య అమ్ముకోవటానికి ఇక్కడ పుట్టింటి ఆస్తులేవి తన వెంట తీసుకురాలేదు. ఇదంతా తన భర్త సంపాదన, కొడుకు సంపాదన. కొడుకు సంపాదించిన దాంట్లో తల్లికి హక్కుండదా? ఇంత బాధలో కూడా హక్కుల గురించి మాట్లాడాలా? తన పిచ్చి కాకపోతేనో అని నవ్వుకుంది. 4 రోజులు ఇంట్లోనే ఉంచేస్తే మొత్తం డబ్బులన్నీ మిగిలిపోతాయిగా అంటూ దివ్య గుసగుసగా అన్నా తనకీ వినిపిస్తోంది. ఏమిటో తనకు చెముడైనా రాలేదాయే అనుకుంది భాగ్యమ్మ కోడలు మాటలు వినలేక. నోర్ముయ్ అంటూ పెళ్ళాన్ని ముందుగా కసిరి అంబులెన్స్ని ముందుకు కదలమన్నాడు నరసింహం. చిన్నాడు ఫోన్ చేశాడో లేదో అంటూ భాగ్యమ్మ అనుకుంటుండగానే నరసింహం జేబులో మొబైల్ మోగింది. ఆశగా శక్తుల్ని కూడదీసుకొని వింటుంది భాగ్యమ్మ. ఏరా, ఇంకా బయలుదేరలేదా? బయలుదేరు
ఉద్యోగం ఎప్పుడూ ఉండేదేగా. అమ్మ నీకోసం కలవరిస్తోంది, వచ్చేయ్. ఆ, ప్రేమ హాస్పిటల్లోనే ఉన్నాం అంటున్నాడు పెద్ద కొడుకు. చిన్నాడికి తనంటే ఎంత ప్రేమో. కానీ పిచ్చి వెదవకి ఆ సాఫ్ట్వేర్ ఉద్యోగం వల్ల అస్సలు తీరిక లేదు. ముంబైలో ఒంటరిగా ఉంటున్నాడు. ఏం తింటున్నాడో ఏంటో. ఎవరో అమ్మాయితో తిరుగుతున్నాడని తమ ఊరి వాళ్ళే చూసి చెప్పారు. అది కాస్త వాడి నోటే విని ఆ కాస్త శుభకార్యం జరిపించాక నేను చనిపోతే బాగుండును అనిపిస్తోంది భాగ్యమ్మకు. అంతలోనే నవ్వుకుంది. ఎన్నాళ్ళు బతికినా ఇంకా ఏదో చెయ్యటానికి బ్రతకాలి అనిపిస్తోంది. దీన్ని ప్రాణం మీద తీపి అంటారేమో. మనం పోతే వాళ్ళు ఏమీ చేసుకోలేరా? ఎందుకు చేసుకోరు? కాలం వెంట అంతా పరుగు తీయాల్సిందే అంటూ మళ్ళీ స్పృహ రాలేదు భాగ్యమ్మకు. 2 రోజుల తర్వాత కళ్ళు తెరిచి చూసేసరికి హాస్పిటల్ బెడ్ మీదనే ఉంది భాగ్యమ్మ. నర్సులు, సెలైన్ బాటిల్స్, మంచం పక్కన్నే కూర్చున్న చిన్నాడు రాఘవ. అంటూ కదిలే ప్రయత్నం చేసింది. తన చేతికి కుచ్చి ఉన్న సూది కలుక్కుమంది. కదలకమ్మా అంటూ చెయ్యి మీద మృదువుగా రుద్దుతూ అన్నాడు కొడుకు రాఘవ. తను ఏమీ మాట్లాడలేకపోతోంది. చెంపల మీదుగా కన్నీరు తోడుగా ఉంది. ఇంకా తనకి కన్నీరు మిగిలిందా? భగవంతుని దయే ఇది. లేకపోతే ఇంకా ఎంత నరకం. అమ్మా, నేను రాఘవని. వదినతో అంతా మాట్లాడాను. తను అంతా చెప్పింది. నీ హార్టు, లంగ్స్ అన్నీ బాగున్నాయని డాక్టర్ గారు చెప్పారట. ఏం భయం లేదు, ప్రేమగా అనునయించాడు కొడుకు. తన కోడలు దివ్య సంగతి భాగ్యమ్మకు తెలియకపోతేగా. తనకు ఎంత అనారోగ్యం వచ్చినా, అల్సర్ వచ్చి రక్తం కక్కుకుంటున్నా ఏం లేదంటోంది తప్ప ఉంది అని హాస్పిటల్లో మాత్రం చేర్చదు. తనకు మాత్రం చాలా పెద్ద పెద్ద రోగాల పేర్లు చెప్పి నడవలేకపోతున్నానని, పారాడుతున్నానని, అత్తగారికి సేవలు చెయ్యలేక చచ్చిపోతున్నానని బంధువులకి, స్నేహితులకు ప్రచారం చేస్తూ వాళ్ళ సానుభూతిని పొందుతూ ఉంటుంది. ఒక్కరోజైనా తనకి అన్నం వండి కంచంలో పెట్టిందా? అసలు ఆ పాపాన్నే పోలేదు. ఇది ఐసీయూ అండి, ఇన్ఫెక్షన్లొస్తాయి, అలా అందరూ లోపలికి రాకూడదు అంటూ నర్సు ఎవరినో హెచ్చరిస్తోంది. నేను ఐసీయూలో ఉన్నానన్నమాట అనుకుంది భాగ్యమ్మ. తనకి బాగా జబ్బు ముదిరిపోయిందో ఏమో. అవును, ఒళ్ళంతా నీరు చేరిందని తనకి ఇప్పుడు తెలుస్తోంది. నడవలేకపోయింది కదా. ముక్కుకు ఏదో డిప్పలాంటిది తగిలించారు. అది నోటిని కూడా మూసేసింది. కాని ఇప్పుడు కాస్త గాలి బాగానే ఆడుతోంది. కాస్త నయంగా కూడా అనిపిస్తోంది. కళ్ళు మూసుకున్నా మగతగా ఉన్న ఆలోచనలు మాత్రం ఆగటం లేదు. దివ్య అప్పటికే లోపలికొచ్చింది. అత్తయ్యా, ఎలా ఉంది అంటూ ఆ గొంతులో అదే కరుకుదనం. అంటూ మూలిగింది భాగ్యమ్మ. నరసింహం గొంతు వినిపిస్తూ ఉంటే ప్రాణం లేచి వచ్చినట్లనిపించింది. వాడింతవరకు దగ్గరికే రాలేదు. తల్లిని చూడాలంటే భయమట. తనని తీసుకెళ్ళి పెళ్ళాం చేతిలో పడేశాడు. పిరికిమేళమా, వాళ్ళ నాన్నలాగా పలాయనమా అనుకుంది. రోజుకి 50,000 అవుతుందట అంటూ నిష్ఠూరంగా అంటుంది దివ్య. ఇంతలో డాక్టర్ గొంతు. నర్సుల హడావిడిలో ఆ రూములో ఎవరున్నారో ఎవరు వెళ్ళిపోయారో తెలియటమే లేదు. స్పృహ వస్తూ పోతూ కింద మీద అవుతూ వెంటిలేటర్ మీద ఓ వారం గడిచిపోయింది. వెంటిలేటర్ పెట్టడానికి పర్మిషన్ అడిగినప్పుడు సరళ నా దగ్గరే ఉంది, సంతకం కూడా చేసింది. ఎవర్ని అడిగి సంతకం చేశారు? డాక్టర్ వచ్చినప్పుడు మీరెందుకు డిస్కస్ చేశారు? నాకు కబురు పెట్టమని నేను చెప్పానా లేదా? అంతా పెత్తనం చేసేవాళ్లే అంటూ హాస్పిటల్ వరండాలో దివ్య గొంతు తప్ప ఏమీ వినిపించటం లేదు. సరళ విలవిల్లాడిపోయింది. బీదింటి పిల్లను కోడలిగా తెచ్చుకుంటే ప్రేమ, మర్యాదలు తెలుస్తాయని తను కూడా సమర్థించింది ఆనాడు. మరి ఈనాడు దివ్యని చూస్తుంటే అమాయకంగా జడను రిబ్బెన్తో మడిచి పైకి కట్టుకొని బెదురుగా అడుగుపెట్టిన ఆ అమ్మాయేనా అంటే అస్సలు నమ్మలేం. సరళ చిన్నబుచ్చుకుందేమో దివ్య మాటలకి. మరణశయ్య మీద అమ్మ ఆఖరి క్షణాల్లో ఉంటే ఒక కూతురిగా ఆమె వైద్యం విషయంలో బాధ్యత తీసుకోకూడదా? ఆర్థికంగా వాళ్ళకి కూడా ఏం బరువు లేదే.
కీర్తి కోసమా? అదెంతకాలం ఉంటుంది? షాడిజమా? కూతుళ్ళు సేవలకే గాని చిన్న చిన్న నిర్ణయాలకి కూడా పనికిరారా? కోడళ్ళు రాగానే కూతుళ్ళ స్థానం ఎంతగా మాయమైపోతోంది. అమ్మ అందరికీ అమ్మే, మరి కూతుళ్ళ పట్ల చివరి చితిదాకా ఈ పరాయీకరణ దేనికి? సరళకి దుఃఖం ఆగటం లేదు. సరూ, అందరికన్నా నువ్వు ముందు పుట్టావమ్మా నాకు. కూతురువైనా నువ్వు కొడుకువే. మీ అమ్మ ఒట్టి అమాయకురాలు, జాగ్రత్త అంటూ తన తండ్రి చనిపోతూ చెప్పిన ఆఖరి మాటలు గుర్తొచ్చి బాగా దుఃఖం ముంచుకొస్తోంది సరళకు. మీ అమ్మకి ఇక్కడ మేమేం తక్కువ చేయటం లేదు, మీరంతగా ఏడవక్కర్లేదు అంటూ వెనక నుంచి ఎప్పుడొచ్చిందో గాని కోడలు దివ్య క్రూరంగా చూస్తోంది. మరో వారానికి భాగ్యమ్మకి శరీరం బరువు దిగిపోయింది. దూది పింజలా తేలిపోతూ హాయిగా ఉందిప్పుడు. పంజరం నుండి బయటికి వచ్చిన పక్షి పంజరాన్ని వినోదంగా చూసుకుంటోంది. భాగ్యమ్మ అని పిలువబడిన ఆమె శరీరం శవపేటికలో చల్లగా పడి ఉంది. ఇప్పుడిక్కడ అసలు సిసలైన షో మొదలైంది. ఎక్కడెక్కడి వాళ్ళో వచ్చి దివ్యని ఓదార్చి వెళ్తున్నారు. డ్రై క్లీనింగ్ చేసిన ఖరీదైన చీరలు గంటకొకటి మార్చి బొడ్డు కిందికి కట్టుకొని వీపంతా కనిపించే బ్యాక్ వ్యూ జాకెట్ వేసుకొని రోజు డై చేసుకునే హెయిర్ కట్లో 2 వెంట్రుకల పీచులు మొహం మీదికి పడేలా వేసుకుంటూ తల విసురుతూ దాన్ని వెనక్కి తోసేస్తున్నట్లుగా నటిస్తూ మొరటుగా పనివాళ్ల మీద కేకలు వేస్తూ ఏదో చేస్తున్నట్టుగా అటూ ఇటూ హడావిడిగా తిరుగుతూ ఆగమాగం చేస్తోంది కోడలు దివ్య. నరసింహం విషాదంగా తలదించుకొని అరుగు చివరన కూర్చొని కాగల ఏర్పాట్లు చూస్తూ ఉన్నాడు. అతని పక్కన్నే ఎర్రబారిన కళ్ళతో చిన్న కొడుకు రాఘవ. జీవితమంతా వేదన పడిన భాగ్యమ్మ శరీరం సేద తీరుతున్నట్లుగా ప్రశాంతంగా ఉందిప్పుడు. తనని పలకరించటానికి వచ్చిన వాళ్ళందరికీ దివ్య చెలవలు పలవలుగా వర్ణించి చెబుతోంది అత్తగారి గురించి. ఏలూరులో ఉంటున్న తను ఫోన్లోనే పలకరిస్తూ అత్తగారిని ఎంత బాగా చూసుకుందో, అసలు భాగ్యమ్మ పుట్టినప్పటినుంచి తనే పెంచి పెద్ద చేసి పెళ్లి చేసినట్లుగా, ఫోన్ ద్వారానే కాఫీలు టిఫిన్లు భోజనాలు పంపించినట్లుగా, దగ్గరుండి తినిపించినట్లుగా, సకల సేవలు చేసినట్లుగా, వినేవాళ్లకు మతులు పోతున్నట్లుగా చెబుతుంది కోడలు. భాగ్యమ్మకిప్పుడు అందరి మనసులు ఆలోచనలు అద్దంలా కనిపిస్తున్నాయి. దివ్య మాటలు విని పగలబడి నవ్వుతోంది. అటూ ఇటూ చూసింది గాని తన నవ్వు ఎవ్వరికీ వినపడ్డం లేదు, నయం అనుకుంది. కూతుళ్ళిద్దరూ తల్లి శరీరాన్ని తలమీద నిమురుతూ బావురుమంటున్నారు. ఒక్కొక్క బంధువు స్నేహితులు వచ్చినప్పుడు శోకస్వరం పెరుగుతోంది. రాఘవకి నరకంగా ఉంది. అమ్మ వచ్చి తన దగ్గర కొన్నాళ్ళు గడుపుతుంది అనుకున్నాడతను. తల్లి కూడా వస్తాననే చెప్పింది, కాని తనకే సౌకర్యం లేక తీసుకెళ్లలేదు. ఎప్పుడూ నేనే చూడాలా అంటూ ఉండే అన్నయ్య మాటల్ని చెప్పి అమ్మ ఫోన్లో ఎంత ఏడ్చేదో. అమ్మ ఫోన్ చేస్తే తన అశక్తతకు భయపడి ఫోన్ తీసేవాడే కాదు. ఇప్పుడు ఏడ్చి మాత్రం ఏం లాభంరా, నీకోసం ఏడ్చి ఏడ్చి పోయింది అమ్మ అంటూ సరళ అంటున్న మాటలకి రాఘవ కన్నీరే జవాబయింది. చాలాసేపు దివ్య షో చేసి అలసిపోయి ఏసీ రూంలో విశ్రాంతి తీసుకుంటోంది. చిన్న కూతురు పల్లవి ఇల్లంతా తిరుగుతూ ఏడుస్తూనే కనిపించిన అల్మారాలు పెట్టెలు వెతుకుతూ తనకి దొరికిన ఏ చిన్న సామానైనా చివరికి అమృతాంజనం సీసాతో సహా బ్యాగులో పడేసుకుంటోంది. వీళ్ళు మారరు అనుకుంటూ భాగ్యమ్మ నిట్టూర్చింది. తెల్లవారాక పంతులుగారు ఆయన బృందం వచ్చింది. హడావిడి మొదలైంది. తన శరీరాన్ని చివరిసారిగా చూసుకుంటూ దాని చుట్టే తిరుగుతోంది భాగ్యమ్మ. ఎవరెవరో వచ్చి వెళ్ళిపోతున్నారు. దివ్యని కావలించుకుంటున్నారు. సరళని గాని పల్లవిని గాని రాఘవని గాని ఎవ్వరూ పలకరించటం లేదు. ఎవరో న్యూస్ పేపర్లు తెచ్చారు. పేజీలోకి తొంగి చూసింది భాగ్యమ్మ. తనదే ఫోటో పూల ఫ్రేములో ఆత్మశాంతి కోరుతున్నట్లుగా కింద పిల్లల పేర్లు. బతికున్నన్నాళ్ళు క్షోభ పెట్టి ఇప్పుడు ఆత్మకి శాంత, చనిపోయాక ఈ రొస్టంతా పోతుందిగా, ఇక శాంతిగాక ఏముంటుంది మరి అనుకుందావిడ. తన శరీరాన్ని
పెట్టెలో నుంచి తీస్తున్నారు. నారాయణ నారాయణ, స్నానం అందరి ముందు చేయిస్తున్నారే, నాకు సిగ్గేస్తోంది. అయినా తనిప్పుడు శరీరం కాదుగా, ఇంకా దేహాభిమానం పోయినట్టు లేదు. నుదుట విభూది, అవును, కుంకుమతో ఏ సంబంధమూ లేదు. భర్త హనుమంతయ్యతోనే కుంకుమ లాగేసుకున్నారు ఈ మూర్ఖజనం. ఏమ్మా, కొత్త చీర తీసుకురామ్మా అంటూ పంతులు కేకేశాడు. దివ్య యాక్టివ్గా పరిగెత్తి బీరువా అట్టడుగున ఉన్న ఓ పాత చీర తీసుకొచ్చింది. తనకు అస్సలు ఆ రంగంటేనే ఇష్టం ఉండదు. అసలు తన జీవితంలో ఇష్టమైనవి ఏవైనా జరిగాయా గుర్తు రావటం లేదు భాగ్యమ్మకు. ఇక ఈ శరీరం తుది మజిలీకి వెళ్తోంది. ఓసారి తన సొంత ఊరికి పోవాలనిపిస్తోంది. అమ్మా నాన్నల ఊరది. పెళ్లి చేసుకుని వచ్చాక ఒక్కసారి కూడా వెళ్ళలేదు. పసుపు బట్టలతో వీడ్కోలు చెప్పిన ఊరది. ఇప్పుడు తనకి స్వేచ్ఛ దొరికింది. భాగ్యమ్మ రివ్వుమని ఎగిరిపోతోంది గాలిలో. ఆ జెండా చెట్టు అలాగే ఉంది, కానీ అది ముసలిదైపోయింది. రేపో మాపో తీసేస్తారు. గాలిలో అలా అలా తేలిపోతూ రోడ్డు కోసం చెట్టు కొమ్మల మధ్య చిన్నప్పటిలా ఊగుతోంది. ఆనాటి లేత నవ్వు మళ్ళీ పెదవుల మీదికి వచ్చిందనుకుంది. ఆత్మకి పెదవులు కూడా ఉంటాయా? ఇది రాములోరి గుడి, ఎంత పెద్దగా చేశారు. క్షమించు దేవుడా, ఇన్నాళ్ళు నీ గురించి ఆలోచించనే లేదు. ఇటువంటి స్వార్థ సంతానం కోసం నా జీవితాన్ని వృధా చేసుకున్నాను అనుకుంటూ ఆ గాలి చేతుల్నే జోడించింది ఆ దేవుని ముందర. దేవుని ఎదుట మనసు తీరా కన్నీరు కార్చటానికి కూడా శరీరం లేదు కదా ఇప్పుడు. ఎవరో వెనక్కి లాగుతున్నట్టుగా అనిపిస్తోంది. అక్కడేం చేస్తున్నారో ఏంటో మరి అంటూ రివ్వున ఇంటికొచ్చేసింది. తన శరీరాన్ని బజార్లో పాడకి కట్టేసి ఉంది. అంతా చుట్టూ తిరుగుతూ నోట్లో బియ్యం వేస్తున్నారు. బతుకున్నప్పుడు పట్టడన్నం కూడా కంచంలో పెట్టని వాళ్ళు ఉదారంగా బియ్యం వేస్తున్నారిప్పుడు. సరళ తల్లి కాళ్ళు కావలించుకొని బోరుమంటుంది. భాగ్యమ్మ గుండె నీరయ్యింది. ఎంతైనా సరళకి తనంటే ప్రేమ. సరళ తలని ప్రేమగా నిమిరింది భాగ్యమ్మ. సరళకి ఏదో ఆత్మీయంగా గాలి తగిలినట్టుగా అనిపించింది. అమ్మ స్పర్శలా అనిపించింది. నారాయణ నారాయణ అంటూ ఆ నలుగురు భుజాల మీద మోస్తున్నారు పాడని. వాళ్ళకి ఏనాటి రుణమో మరి. భాగ్యమ్మ కూడా గాల్లో తేలుతూ విచిత్రంగా తన శరీరం కేసి చూసుకుంటూ తన శవయాత్రలో పాల్గొంది. దింపుడు కళ్ళెమట. నవ్వుకుంది. మళ్ళీ బతకాలా? అమ్మో, వాళ్ళకంటే ముందుగానే శ్మశానంలోకి చేరిపోతే బెటర్ అనుకుంటూ ఎగిరిపోయింది. భాగ్యమ్మ శరీరం పిడికెడు బూడిదగా మారిపోయింది. గాలి గాలిగా ఇంటికొచ్చింది. ఇంటి మీద ఇంకా బెంగగానే ఉంది. ఎన్నో కష్టాలు సుఖాలు, పెళ్ళిళ్ళు పేరంటాలు చేసిన తన ఇల్లది. పిల్లలు ఏడుస్తున్నారేమో అనుకుంది. అంతా కూర్చొని బంగారం వెండి ఇల్లు పొలం గురించి మాట్లాడుకుంటున్నారు. ఎప్పుడు చేయించారో ముందు గదిలో పెద్ద కలర్ ఫోటో ఉంది. తనదే. దండ దీపం అదేదో సినిమాలో చూసినట్లుగానే ఉంది. సాయంత్రానికి ఎవరో రాజకీయ నాయకులు, నరసింహం పార్ట్నర్స్ ఒక్కొక్కరే వచ్చి తన ఫోటో దగ్గర పూలను ఉంచి ఒక్క క్షణం మౌనం పాటించి అవసరం లేకపోయినా దివ్యని కావలించుకొని ఓదార్చి నరసింహం భుజం తట్టి వెళ్ళిపోతున్నారు. వాళ్ళెవ్వరూ తనకి తెలిసిన వాళ్లే కారు. వాళ్ళ సంతాప మౌనంతో 100 బిజినెస్ లావాదేవీలు చక్కర్లు కొడుతున్నాయి కొడుకు కోడలి మధ్యలో. పైగా తాగిన కంపొకటి. భాగ్యమ్మకి వాంతొస్తున్నట్లుగా అనిపించింది. తను ఎప్పుడూ పడుకునే గదిలోకి వెళ్ళి అదే మంచం కింద ముడుచుకుంది అలసటగా. మర్నాడు సంచయనంలో తన వేలికి బిగుసుకుపోయిన ఉంగరం తాలూకు బంగారం తేలేదని నరసింహాన్ని కేకలేసింది దివ్య. భాగ్యమ్మకి సంతోషంగా ఉందిప్పుడు. ఎంతెంత బంగారం ఇచ్చింది కొడుకుకి కోడలికి కూతుర్లకి. అయినా వీళ్ల కరువు తీరేదేనా? పాపం ఆ కాటి కాపరికి దొరకటం తనకి తృప్తిగానే ఉంది. మర్నాటి నుంచి కర్మ జరుగుతోంది. అందరి మొహాల్లో పెద్ద రిలీఫ్. గుండ్రంగా అందంగా ముచ్చటగా పెద్ద పెద్ద పిండాలు చేసిపెట్టి తనని తినమని మంత్రాలతో పిలుస్తూ ఉన్నారు. పిండాల దగ్గర కూర్చొని మంచి మంచి చీరలతో ఫోజులిస్తోంది కోడలు దివ్య.
భాగ్యమ్మకు వెగటుగా ఉంది. తన ఆకలి దాహం తీరేదెలా? చిటికెడు ప్రేమ కావాలి, గుప్పెడు ఆత్మీయత కావాలి. ఎటువంటి బంధనాలు అవరోధాలు లేని స్వచ్ఛతతో బతుకుండగా దొరకని దానికోసం చచ్చిపోయాక కూడా వెంపర్లాట. ఆ ఆకలి కోసం పిచ్చిదానిలా ఇల్లంతా వెతుక్కుంటూ అటూ ఇటూ తిరుగుతూ దొడ్లోకెళ్ళింది భాగ్యమ్మ. బాదం చెట్టు కింద ఎవరో అస్పష్టంగా కనిపిస్తున్నారు. దగ్గరికి ఎగిరి వెళ్ళి మొహంలోకి చూడాలని ప్రయత్నించింది. బాదం చెట్టు అరుగు మీద మోకాళ్ల మధ్య తల వంచుకొని వెక్కి వెక్కి ఏడుస్తున్న సుందరిని చూస్తే కరిగి నీరయింది గుండె. ఏదో మంచు తెర కమ్మేసినట్లుగా చలేస్తోంది. సుందరి హఠాత్తుగా తలెత్తి చూసింది. ఎవ్వరూ లేరు. దూరంగా మంత్రాలు. భాగ్యమ్మ సుందరిని చూసి జాలిపడింది. తను పట్టించుకోలేకపోయింది గాని ఈ 3 రోజుల నుంచి ఈ పిల్ల ఏమీ తినలేదని అర్థమైపోతోంది. ఏడ్చి ఏడ్చి కళ్ళు ఉబ్బిపోయాయి. 4 నెలలుగా తనకి స్నానం చేయించి తన వీపుకి గాని శరీరానికి గాని పుళ్ళు పడకుండా మందు పౌడర్తో రుద్ది మలమూత్రాలు శుభ్రం చేసి బట్టలేసి బతిమాలి అన్నం పెట్టి తినిపించి ఇవన్నీ చేసేది ఒక కన్న తల్లి మాత్రమే. కన్న తల్లిలాగే సుందరే చేసింది ఈ 6 నెలలు. అమ్మ మొహం చూడలేదు. తన తల్లే సుందరిలా వచ్చి ఇవన్నీ చేసిందేమో అనుకుంది. బంగారం ఆస్తి హక్కుగా తీసుకున్న వాళ్ళు ఎవ్వరూ కూడా తనని తిన్నావా లేదా అని అడగలేదు. పైగా ఎప్పుడు చస్తానా అని ఎదురు చూశారు. తనకి మరణ గౌరవం సుందరి వల్లే దొరికింది. అమ్మగారు, నన్నొదిలిపోయావా అమ్మా? మీ నీడలో మీ ప్రేమలో మీ కూతురిలాగా బతికాను. నన్ను కూతురిలాగానే చూశారు. ఈ అనాథని అమ్మలాగే చూశారు. మీ కన్న తల్లిని నాలోనే చూసుకున్నారు. ఇప్పుడు నిజంగానే అనాథనే చేశావు కదమ్మా నువ్వు వెళ్ళిపోయి అంటి కదిలి కదిలి ఏడుస్తున్న సుందరి శోకం భాగ్యమ్మను తుఫాను గాలిలా ఊపేసింది. ఆత్మశోకంతో ఆ అమ్మాయి చుట్టే తిరిగింది. సుందరి వీపు నిమురుతోంది భాగ్యమ్మ ఆత్మ. ఇంటి వరండాలో షో సవ్యంగా జరిగిపోయింది. పిండాలు ఆవుకి గాని నీళ్లల్లో కాని వెయ్యాలట పంతులుగారు చెబుతున్నారు. భాగ్యమ్మ పిండాలకేసి కన్నెత్తి కూడా చూడటం లేదు. సుందరి దగ్గర కాసేపు కూర్చుంటే ఆకలి తీరిపోయినట్టుగా అనిపించింది. దాహం కూడా వేయటం లేదు. ఆఖరిసారిగా సుందరికేసి ప్రేమగా చూసింది. మనసారా ఆశీర్వదించింది. ఇప్పుడు భాగ్యమ్మ ఆత్మ ఆమె మనసులాగానే తేలిక పడింది. ఇల్లు గాని పిల్లలు గాని ఏది గుర్తు రావటం లేదు. ఎటో ఎటో గాలిలో తేలిపోతూ అలా ప్రయాణిస్తూ మరో మంచి జ్ఞాపకం కోసం అలా ఎక్కడికో గాలిలో తేలిపోతూనే ఉంది. దానధర్మాలు, ప్లాస్టిక్ కన్నీళ్లు, దొంగ లెక్కలు, కల్పిత ప్రేమలు, భజన సంఘాల భోజనాల మధ్య షో ఇంకా నడుస్తూనే ఉంది దివ్యంగా. ఈ కథ ఇంతటితో సమాప్తమండి. విన్నారుగా? అత్తగారు బతికున్నన్ని రోజులు పట్టెడన్నం వండి పెట్టి కంచంలో పెట్టని కోడలు అత్తగారు మంచాన పడ్డప్పటి నుంచి ఆవిడ చనిపోయే వరకు వచ్చిన బంధువులకి స్నేహితులకు తాను చేస్తున్న సేవ గురించి చెప్పి చెప్పి వారి నుంచి ఓదార్పు కోరుతున్నట్లుగా ఎంత కళ్ళబొల్లి నాటకాలాడుతుందో. మరి ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి. మీ యొక్క విలువైన అభిప్రాయాలను కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంత మంచి కథను మనకు అందజేసిన సి భవానీదేవి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దామండి. నమస్కారం.